భగవద్గీత సాక్షాత్తు ఆ పరమాత్ముని నోట, వేదాల సారం ఉపనిషత్తుల ఉపదేశం, బ్రహ్మ విద్యా యోగ శాస్త్రం శ్రీకృష్ణార్జున సంవాదం. శ్రీమద్భగవద్గీత 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 29వ శ్లోకము. జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మచాఖిలం. ముసలితనము మరియు మరణము నుండి విముక్తి పొందడానికి పరిశ్రమిస్తూ నన్ను ఆశ్రయించిన వారు బ్రహ్మమును, తమ ఆత్మతత్వమును, సమస్త కర్మక్షేత్రమును తెలుసుకుంటారు. 7వ అధ్యాయము 26వ శ్లోకంలో చెప్పినట్టుగా భగవంతుడు మన సొంత బుద్ధిబలంచే తెలియబడడు, కానీ ఆయనకు శరణాగతి చేసిన వారు ఆయన కృపకు పాత్రులవుతారు. అప్పుడు ఆయన కృపచేత ఆయనను తెలుసుకోగలుగుతారు. కఠోపనిషత్తు ఇలా పేర్కొన్నది: నాయమాత్మా ప్రవచనేన లభ్యో న మేధయా న బహునా శ్రుతేన యమే వైశ్య వృణుతే తేన లభ్య తస్యైష్య ఆత్మా వివృణుతే తనూం స్వాం. 1.2.23 ఇలా తెలియజేస్తుంది. ఆధ్యాత్మిక ప్రవచనాల వలన కానీ, బుద్ధిబలం చేత కానీ, రకరకాల ఉపదేశాలు వినడం వలన కానీ భగవంతుడిని తెలుసుకోలేము. కేవలం ఎప్పుడైతే ఆయన ఒకరిపై తన కృప ప్రసాదిస్తాడో అప్పుడే ఆ భాగ్యశాలి అయిన జీవాత్మ ఆయనను తెలుసుకోగలదు. మరియు ఎప్పుడైతే వ్యక్తికి భగవత్ జ్ఞానం లభిస్తుందో అతనికి సర్వము ఆయన సంబంధంగా తెలియబడుతుంది. వేదములు ఇలా పేర్కొంటున్నాయి: ఏకస్మిన్ విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. నీకు భగవంతుడు తెలిస్తే నీకు అన్నీ తెలుస్తాయి. కొంతమంది ఆధ్యాత్మిక సాధకులు ఆత్మజ్ఞానమే అత్యున్నత లక్ష్యం అనుకుంటారు. కానీ ఎలాగైతే సముద్రపు నీటి చుక్క అనేది సముద్రంలోని ఒక అతి చిన్న భాగమో, ఆత్మజ్ఞానము అనేది బ్రహ్మజ్ఞానంలో ఒక అతి చిన్న భాగం. నీటి బిందువు గురించి తెలిసిన వారికి సముద్రం యొక్క లోతు, వైశాల్యము మరియు శక్తి తెలిసినట్టు కాదు. అదేవిధంగా ఆత్మ గురించి తెలిసిన వారికి భగవంతుని గురించి తెలిసినట్టు కాదు. కానీ భగవంతుని గురించి తెలిసిన వారికి అప్రయత్నంగానే భగవంతునిలోనే ఉన్న సమస్త అంగాలు తెలిసిపోతాయి. కాబట్టి ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయనని, ఆత్మని మరియు సమస్త కర్మక్షేత్రమును ఆయన కృపచే తెలుసుకుంటారు అని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నారు. దోస్ హూ టేక్ షెల్టర్ ఇన్ మీ, స్ట్రైవింగ్ ఫర్ లిబరేషన్ ఫ్రమ్ ఓల్డ్ ఏజ్ అండ్ డెత్, కమ్ టు నో ద బ్రహ్మన్, the individual self and the entire field of karmic action. Shri Krishna had mentioned earlier in verse 7.26 that no one can know God by the strength of their own intellect. However, in this verse, he says that God can be known only by virtue of his grace. Those devotees who surrender to him completely receive his divine grace. The Kathopanishad states 1.2.23 verse 29 says, God cannot be known
through spiritual discourses, nor the intellect, nor hearing various kinds of teachings. Only when He bestows His grace upon someone does that fortunate soul come to know Him. The Vedas states, verse 30, Ekasmin Vijnate Sarvamidam Vijnatam Bhavati. If you know God, you will know everything. Although some spiritual seekers consider Atma Jnana or knowledge of the self as the ultimate goal of human birth, it is only a tiny drop in the ocean of knowledge, which is Brahma Jnana or the knowledge of God. By just knowing a drop, one cannot understand the enormity, depth, or prowess of the ocean. Therefore, Atmajnana cannot be in any way equal to Brahmajnana. However, it can be a starting point toward the Absolute. According to the Vedas, absolute knowledge is the knowledge of God. If you know God, everything related to Him is also revealed, and all your ignorance disappears. Sri Krishna states that those who take His shelter are liberated from the cycle of birth and death forever. And by His divine grace, they receive Brahmajnana or knowledge of the Brahman, Atmajnana or knowledge of the self, and the entire field of karmic action or the divine laws of karma. Om Tat Sat.